జగిత్యాల రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా నేతల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవన్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య ఇప్పుడు నేరుగా సవాళ్లు ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. రాయకల్ మండలం ధర్మాజిపేటలో పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కలిశారు. అక్కడ ఇరు పార్టీల కార్యకర్తలు తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. నాతో రాజకీయాలు ఎవరూ చేయలేరు, పనికిమాలిన రాజకీయాలు చేయకండి, నాకు తెలియని కాంగ్రెస్ నాయకులు లేరు అని ఎంపీ అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జగిత్యాలకొస్తే ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజకీయాలు చేయనికి రాదు, రాజకీయాలు నాతో చేయలేరు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేయాలి. తప్పకుండా ఉండే కాంగ్రెస్ ఓడు, నా గర్వం కాంగ్రెస్ ఓడు ఉండే. ఇప్పుడున్న నేషనల్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడే అన్నాడు. కాబట్టి పార్టీ లీడర్లు చెప్పకుండా నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్స్లకు పెట్టే ఖర్చులు పిఎస్సీకి ఇవ్వండి, డెవలప్మెంట్కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో తెలియదు. జగిత్యాలకు వస్తుంది సెలవు. ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ నూతన పిహెచ్సి భవనము అడిగిన. ఇప్పుడు కాంట్రాక్టర్ ఉండే 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బలంగా కౌంటర్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య దేశం, అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఎంపీ పారిపోయారు అని సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ 52 ఇండ్లు మంజూరైనవి. అందులో ఇప్పుడే ఒక మిత్రుడు అడిగాడు 4 లక్షలు వచ్చినాయి సార్, ఇంకా కొంత రాలేదని. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. లేకపోతే 2,400 మద్దతు ధర ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదని అడుగుతున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అసలు యాప్ పెట్టే అవసరమే ఉన్నది. ఏదైతే పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులందరూ బయట చేసాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఒక డాక్టర్గా 2011 డేట్తో సహా ఉన్నది. నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరం
నేను పారిపోయేవాడిని కాదు, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నాడు. ఎమ్మెల్యే వెంబడి ఉన్న వాళ్ళు జై కాంగ్రెస్ అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్తోనే అక్కడి నుంచి వచ్చేశాను. కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని తొరమునోళ్లకు అమ్ముకోలేదు. ఎక్కువ మాట్లాడితే ఎమ్మెల్యే దవడపల్లు రాలగొడతా అంటూ ఎంపీ అరవింద్ ఘాటుగా హెచ్చరించారు. రాజకీయాలు చేయనికి రాదు, రాజకీయాలు నాతో చేయలేరు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. దానికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని వచ్చి పరిచయం చేయాలి. తప్పకుండా ఉండే కాంగ్రెస్ ఓడు, నా తెలియని కాంగ్రెస్ ఓడు ఉండే. ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడ్ ఏ పర్ హైబ్రిడ్ అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు శిల్పకులు నాకు అన్ని బంద్ చేయడం స్లోగన్లు, ఈ ఫ్లెక్సీలో పెట్టే